వీర సావర్కర్ కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ భారతీయ జనతా పార్టీ చేస్తోంది. రీసెంట్ గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. విపక్షాలు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే గాంధీ హత్య కుట్రలో ఉన్న వీర సావర్కర్ కి భారతరత్న ఇవ్వడం ఏంటనే అంశాన్ని ఇప్పుడు లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీ రావు గారు, మీ విశ్లేషణ ఏంటి? వీర సావర్కర్ కి భారతరత్న ఇవ్వాలా? ఎస్ అండి, వీర్ సావర్కర్ ఈ గణేష్ దామోదర్ సావర్కర్ కి భారతరత్న, భారతదేశంలో అత్యున్నతమైన సివిలియన్ అవార్డు భారతరత్న ఇవ్వాలి అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు ముంబైలో మాట్లాడారన్నమాట. ఇప్పుడు ఈ డిమాండ్ ఆయన చేయడంతో వెంటనే కాంగ్రెస్ ఆయన మీద ఉరుకులు పరుగుల మీద ఎట్టి పరిస్థితుల్లో వీర్ సావర్కర్కి ఇవ్వకూడదు అనేది మొదలుపెట్టింది. మరి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే వీర్ సావర్కర్కి భారతరత్న ఇవ్వచ్చా లేదని పరిశీలించేటప్పుడు చాలా జాగ్రత్తగా దేశ స్వతంత్రోద్యమం, అసలు వీర్ సావర్కర్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేసింది అన్నమాని, ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. అంటే వీర్ సావర్కర్ అంటే ఇంకా అత్యున్నతమైన భారతదేశ స్వతంత్రోద్యమానికి పోరాడపడిన మిగిలిన దేశ నాయకులకి ఇంకా ఎందుకు పెండింగ్ ఉంది, ఇవన్నీ చూడాలండి, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు వీర్ సావర్కర్ ఈయన 1966లో మరణించడం జరిగింది. కానీ 1910లో బ్రిటిష్ ప్రభుత్వం ఈయన అరెస్ట్ చేసి అండమాన్ సెల్యూల్ జైలుకి పంపించి 50 సంవత్సరాల ఇంప్రిజన్ 50 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంటే ఇంకా అక్కడ నుంచి ఆయన తిరిగి రాడనమాట, చనిపోవడమే. అండమాన్ కాలాపని జైలు మనకు తెలుసు. కానీ ఆయన 1910 నుంచి 1924లో ఆయన మెర్సీ పిటిషన్స్ పెట్టారు. అది రాహుల్ గాంధీ విమర్శిస్తూ ఉంటారు కూడా. మెర్సీ పిటిషన్ అంటే అది నిజమే, అంటే క్షమాభిక్షను నాకు ఇవ్వండి, నేను మీకు వ్యతిరేకంగా నేను చెయ్యను, క్షమాభిక్ష అంటేనే ఇంకోసారి చేయనంటే కదా, ఇంకోసారి రిపీట్ చేయను, నేను బ్రిటిష్ ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా పని చేయను, నేను కోఆపరేట్ చేస్తా, క్షమాభిక్ష ప్రసాదించండి అని ఆయన ఎన్నో లెటర్లు రాస్తే 1924లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన కాలాపని ఈ సెల్యులర్ జైలు, అండమాన్ జైలు నుంచి ఆయన రిలీజ్ చేసింది. 1924 నుండి 1947 స్వతంత్రం వచ్చాక తర్వాత 1966 వరకే ఆయన కార్యకలాపాలు చూస్తే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం మానేశాడు అని కనపడుతుంది. ఎందుకు? ఆయన 1924 వరకే, 1910 ఆయన బ్రిటిష్ జైలుకి వెళ్ళే వరకే అభినవ్ భారత్తో ఇండియన్ హౌస్ లాంటి సంస్థను స్థాపించి బ్రిటిష్ వ్యతిరేకంగా రెవల్యూషనరీ భగత్ సింగ్ కూడా దాన్ని పొగుడుతారు అప్పట్లో. కానీ తర్వాత 1910-24 జైలు నుంచి రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఒక హిందుత్వ ఐడియాలజీని తయారు చేశారు. హిందుత్వ అంటే ఆయన ఎంతటి సిద్ధాంతాలు ప్రవేశపెట్టాడంటే, జిన్నా ప్రపోదించిన 2 నేషన్ థియరీని వీర్ సావర్కర్ సపోర్ట్ చేశారు. 2 నేషన్ థియరీని వీర్ సావర్కర్ సపోర్ట్ చేయడమే కాదండి, హిందూ మహాసభ ద్వారా ఆయన హిందూ మహాసభకు వచ్చిన ఓట్లు, అప్పట్లో ఎలక్షన్ జరిగితే 1935-40లో వీర్ సావర్కర్ పార్టీ హిందూ మహాసభకు వచ్చిన ఓట్లని అటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్తో కలిపి కొన్ని రాష్ట్రాల్లో ఆయన గవర్నమెంట్లు కూడా ఫామ్ చేశారు ఎగెనిస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే ఏంటి? 2 నేషన్ థియరీని జిన్నా ప్రతిపాదిస్తే దాన్ని ఈయన సపోర్ట్ చేశారు. ఎందుకు? ఈయన కోరుకునేది హిందూ రాష్ట్ర, ఇండియన్ అంటే ఇండియా అనేది హిందువులకే ఉండాలి అనేది ఈయన ప్రబోధించాడు. అంటే జిన్నా ప్రమోదించిన ఆయన ఏంటంటే ముస్లిం రాజ్యం కావాలి, 2 నేషన్ థియరీ, ద్విజాతి సిద్ధాంతం ఈయన సపోర్ట్ చేశారు. మరి అది భారతరత్నకి ఎగెనిస్ట్ కాదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఏం చెప్తుంది? భారత రాజ్యాంగం ప్రకారం 1954లో పెట్టింది భారతరత్న అవార్డు. 1954 నుంచి కొన్ని ఎంత డజన్ల కొద్దీ అతి గొప్ప అవతార పురుషులు లాంటి వాళ్ళకి ఎవరండి? అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గొప్ప సైంటిస్టులకి, గొప్ప ప్లేయర్స్కి, ఎంఎస్ సుబ్బలక్ష్మి, స్వామినాథన్, భారతదేశానికి తిండి పెట్టిన స్వామినాథన్ లాంటి గొప్ప వాళ్ళకి వచ్చిందండి. వాళ్ళ పేర్లు స్మరిస్తేనే పులకించిపోతారు భారతదేశం. అది భారతదేశ సేవ, భారతదేశానికి ఉన్నతమైన సేవ. కొంతమందికి రావచ్చు, పొలిటికల్గా రావచ్చు, కానీ భారతదేశంలో వ్యతిరేకత లేదు. కొంతమంది ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినప్పుడు ఇంకో పార్టీ విమర్శించారు, మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చుకున్నారు. రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీకి ఇచ్చినప్పుడు వీళ్ళు విమర్శించారు, అటు వాజ్పేయికి వీళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు విమర్శించారు, మీరు కాబట్టి ఇచ్చుకుంటున్నారని. కానీ ఎక్కువగా విమర్శించలేని పరిస్థితి, ఎందుకంటే వాజ్పేయి తర్వాత రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీలు వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని ఎక్కువ చేయలేరు. ఎల్కే అద్వానీని కూడా ఎక్కువ విమర్శించలేరు. కానీ ఇప్పుడు వీర్ సావర్కర్ అనేటప్పటికీ ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే హిందుత్వాన్ని ఆయన సపోర్ట్ హిందుత్వం అంటే హిందూ రాష్ట్ర ద్విజాతి సిద్ధాంతాన్ని జిన్నాకి ఆయన సపోర్ట్ చేయడమే పెద్ద వివాదాస్పదం. తర్వాత భారతదేశ స్వతంత్రోద్యమంలోనే అత్యున్నతమైన దాని ద్వారానే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఇది నేను చెప్పేది కాదు, లియో టాల్స్టాయ్
పెద్ద పెద్ద ప్రపంచ నాయకులే చెప్పిందనమాట. ప్రపంచాన్ని అపోస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్ కింద మార్చింది. భారతదేశ సంస్కృతిలో అహింస ద్వారా స్వతంత్రాన్ని తెచ్చిన ఉద్యమమే సాల్ట్ సత్యాగ్రహ, తర్వాత క్విట్ ఇండియా మూమెంట్, ముఖ్యంగా 1942లో. ఈ క్విట్ ఇండియా మూమెంట్ని ఆయన వ్యతిరేకించి బ్రిటిష్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన సపోర్ట్ చేసి రిక్రూట్మెంట్ కూడా, ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా ఆయన హెల్ప్ చేశాడు. అంటే 1924లో ఆయన మెర్సీ పిటిషన్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పనిచేయను, నెంబర్ 1. 2, బ్రిటిష్ ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటానని ఒప్పందం కుదరకపోతే ఆయన బయటకు రారు, క్షమాభిక్ష రాదు. ఎందుకంటే అదే కాలాపిని జైల్లో క్షమాభిక్ష నాకు వద్దు అని ఎంతో వేల మంది పేర్లు కూడా మనం స్మరించలేమండి. దారుణాలు అవన్నమాట. వాళ్ళు సంహరించబడ్డారు, వాళ్ళు మరణించబడ్డారు. దారుణం అక్కడికి వెళ్ళిన వాళ్ళు. ఈవెన్ బాలగంగాధర్ తిలక్ కూడా క్షమాభిక్ష అడగలేదు రంగూన్ జైలుకి వెళ్ళిన. మరి ఈయన క్షమాభిక్ష అడిగి బయటికి రావడం, వచ్చిన తర్వాత ఇంకెప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పనిచేయలేదు. ఈయన ఎంతసేపు హిందుత్వ పాలసీ పట్టుకుని ఇది పట్టుకున్నారు. 1948లో జనవరి 30న గాడ్సే ఆయన చంపిన దాని కేసులో కూడా ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది. కానీ ఆ కేసులోంచి సాక్ష్యాలు లేవనగా ఆయన బయటకు వచ్చేశారు. ఈ విధంగా ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి సపోర్టుదారుడుగా, జిన్నాకి సపోర్ట్ చేయడం. ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా పెడితే ఇప్పటికీ భారత రత్నాలు, అంటే భారత రత్న పేరులోనే ఉంటుందన్నమాట. భారత రత్నాలు ఎవరైనా భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు 1931 మార్చి 23వ తారీఖున వాళ్ళకు ఉరి కంబాన్ని ఎక్కారు. ఈరోజు భగత్ సింగ్కి, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురికి భారతరత్న ఇస్తే భారతదేశం పులకించిపోద్ది. జంజీ ముఖ్యంగా ఈవెన్ పాకిస్తాన్ కూడా అబ్జెక్ట్ చేయరేమో, శత్రుదేశమైన అంతటి గొప్ప నేతలు ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ప్రైమ్ ఏజ్లో దారుణంగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో. ఒక సాహసం అంటే ఏంటి? క్షమాభిక్ష నాకు వద్దు. గుర్తుపెట్టుకోవాలి, భగత్ సింగ్ వాళ్ళ సిస్టర్ లెటర్ రాస్తుందండి. అది ఏంటి అంటే, ఒరే తమ్ముడు, తల్లిదండ్రులు వెళతారు, అజిత్ సింగ్లు వెళ్ళి జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు ఒక్క క్షమాభిక్ష లెటర్ రాస్తే నిన్ను వదిలేస్తారంటారు తమ్ముడు అంటే, వెంటనే ఆయన కళ్ళు గట్టిగా అడిగి గట్టిగా గసురుకుంటాడనమాట. అంటే 21 సంవత్సరాల ఏజ్లో అడుగుతాడనమాట, నాకు ఈ భరతమాతకి అంకితం అవడానికి ముక్తి వచ్చే మార్గాన్ని నన్ను చెడగొడతారా? నేను అడగను బ్రిటిష్ వాడిని అని. మరి దీన్ని మనం ప్రశ్నించుకుని భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వాళ్ళకి భారతరత్న ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి, తర్వాత ఎవరికి ఇచ్చుకుంటారు, అది బాగుంటుంది. లేదా అల్లూరి సీతారామరాజుకి ఇవ్వండి. కేవలం 27 సంవత్సరాల వయసులో ఆయన పోరాడిన తత్వాన్ని చూడండి, గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా ఆయన విగ్రహం పెట్టాం, ఒక అద్భుతం, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ సుభాష్ చంద్రబోస్ ఇచ్చాం 1992లో, 97లో క్యాన్సిల్ అయింది ఫ్యామిలీ ఒప్పుకోక. మళ్ళీ సుభాష్ చంద్రబోస్కి మళ్ళీ ప్రకటించండి, స్వీకరించినా లేకపోయినా. ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఉన్నారండి. మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఉద్దమ్ సింగ్కి వెళ్ళండి. ఉద్దమ్ సింగ్కి వెళ్తే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పాటు బ్రిటిష్లో దొంగతనంగా ఉండి జలియానా వాలాబాగ్లో ఇండియన్స్ చంపేసినోడిని బ్రిటన్లో లండన్లోనే చంపేసి వచ్చాడు 1940లో ఉద్దమ్ సింగ్. అక్కడ మళ్ళీ భారతమాత మట్టి పట్టుకెళ్ళి అది నోట్లో వేసుకుని చివరి కోరికగా చనిపోతాడు. అప్పటికి 2 పిల్లలు ఉంటారండి. ఆయనకి ఇవ్వండి ఉద్దమ్ సింగ్కి. అలాంటి వాళ్ళకి మానేసి ఇప్పుడు ఎక్కడెక్కడ కాంట్రవర్షియల్ ఫిగర్ల ముందుకు తేకూడదు. దిస్ ఈజ్ నాట్ డిజర్వ్ ఫర్ ది భారతరత్న అండి. ఎందుకంటే భారతరత్న ఇచ్చేది అది ఒక డిఫరెంట్, దాన్ని పొలిటిసైజ్ చేయకూడదు. వీళ్ళకివ్వండి అనే ఒక డిమాండ్ కూడా ఇండియాలో తప్పండి, చాలా తప్పు. వీళ్ళకివ్వండి, వీళ్ళకివ్వండి చాలా చూస్తున్నాం. ఇలాంటివి కూడా చాలా తప్పు. భారతరత్న ఎవరికి ఇవ్వాలో వాళ్ళు నిర్దేశించాలి. చూడండి, అక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్ శక్తివంతమైన నేష ప్రపంచంలోనే, కానీ నార్వే తిరస్కరించింది. అక్కడ చూడండి, నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే కమిటీ రాజకీయాలు ఉంటే ట్రంప్తో గొడవ పెట్టుకుంటుందా? ఈరోజు ట్రంప్కి నోబెల్ కమిటీ నార్వే ఇచ్చి ఉంటే నార్వేకి $ఎన్ని బిలియన్ ఇద్దరు? అసలు గ్రీన్లాండ్ ఇష్యూ రాదు వాళ్ళతో. ఎంతటి వచ్చును? ఎందుకు వాళ్ళు అంటే ఒక సైద్ధాంతికత భారతరత్న అవార్డులు ఎందుకు మీరు ఫాలో అవుతలేదు? ఎందుకు అలాంటి రాజకీయాలు దాన్ని క్రియేట్ చేస్తారు? భారతరత్న అసలు పొలిటిసైజే చేయకూడదు మీరు. ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడండి ఎంతటి ప్రముఖులు ఉన్నారో. భారతరత్న స్వామినాథన్ చూసుకోండి, స్వామినాథన్ పేరు ఒక్కసారి సంబోధించండి. డాక్టర్ అబ్దుల్ కలాం ఉన్నారు, అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ, ఇలాంటి వాళ్ళకి భారతరత్న పక్కన కాంట్రవర్షియల్. భారతదేశంలో రాముడు సిద్ధాంతం ఒకటి చెప్తుందండి. భారతదేశంలో ఈ పరిపాలన సంబంధంలో పరిపాలకులు అంటే ప్రజలే ముఖ్యం. ఈ ప్రజల్లో ఒక్కరు వ్యతిరేకించినా దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు, అది పరిపాలన లక్షణం. రాముడు ధర్మం సీతను వెనక్కి తీసుకొచ్చే సందర్భంలో రాముడు చెప్పిందనమాట. మరి ఆ రామధర్మాన్ని భారతరత్నంలో ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం భారతరత్న మీరు ఈ వేళకి ఇవ్వండి, లేకపోతే ఇంకొక ద గ్రేటెస్ట్ థింగ్ ఒకటి ఉంది. అందరూ అన్సంగ్ హీరోస్ అంటారు.
కొన్ని పేర్లు కూడా మనకు తెలియదు, అవునా కదండి? చాలా పేర్లు, లక్షల మంది పేర్లు మనకు తెలియదు, దారుణంగా ఉన్నారు పేర్లు. వాళ్ళందరికీ కలిపి ఒకరోజు ఒక సంవత్సరం భారతరత్న ఇవ్వండి అంటే పేర్లు అందరూ తెలుసు, చాలా ప్రముఖంగా వచ్చి అప్పట్లో ఏదో వచ్చి బయటకు వచ్చారు. కానీ అసలు పేర్లే బయటకు తెలియకుండా తమ శీలాల్ని తమ ప్రాణాలని అలా అర్పించి పడేశారు. వాళ్ళందరికీ కలిపి ఒక భారతరత్న డిక్లేర్ చేయండి, ఎంత బాగుంటాయి వాళ్ళ ఆత్మలో. వాళ్ళ ఆత్మలతోనే సజీవ సంస్కృతిగా ఉన్నాం. అంతేగాని భారతీయుల్లో ఒక్కళ్ళు అబ్జెక్ట్ చేసిన ఆ అవార్డు భారతరత్న వాళ్ళకి ఇవ్వకూడదు. దిస్ ఈజ్ నాట్ ఇండియాస్ ట్రెడిషన్ అండి. ఈ విషయంలో మాత్రం పాలిటిక్స్ని పక్కన పెట్టండి. భారత రాజ్యాంగానికి అనుకూలంగా కూడా అది ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. అంతటి అత్యున్నతమైన ద గ్రేట్ నెల్సన్ మండేలాకి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కి, మదర్ తెరీసాలు కూడా ఈ అవార్డు ఇచ్చాం, గుర్తుపెట్టుకోండి. అవార్డుని ఏ విధంగా కూడా అవార్డు కోసం మాట్లాడేది ఇవ్వకూడదు. ఇప్పటికీ మహాత్మా గాంధీకి ఎందుకు ఇవ్వండి అవార్డు? నోబెల్ పీస్ ప్రైజు మహాత్మా గాంధీకి ఇవ్వలేనందుకు సిగ్గుపడుతుంది. అదేమంటదంటే దేవుడికే అవార్డు మేము ఇస్తామని దేవుని అంత చేసుకున్నారు వాళ్ళు, సిగ్గుపడుతుంది ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ. చూసుకోండి ఎంతటి అద్భుతమైన అవార్డు. ఆ భారతరత్నని ప్రపంచంలోనే అత్యున్నత అవార్డు అని నేను చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. నోబెల్ కంటే ఎక్కువ భారతరత్న. అలాంటి భారతరత్న భారత రత్నాలకే ఇవ్వండి, అబ్జెక్ట్ చేయనప్పుడు ఇవ్వండి. దానికోసం భారతరత్నాన్ని రాజకీయాల్లోకి మాత్రం లాగకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ప్రస్తుతం వీర్ సావర్కర్ కంటే ముందే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకి ఇవ్వండి, లేదా అన్సంగ్ హీరోస్కి ఇవ్వండి, లేదా ఉద్దమ్ సింగ్కి ఇవ్వండి, లేదా అల్లూరి సీతారామరాజుకి ఇవ్వండి. ఇంకా వాళ్ళకి పెండింగ్ ఉంది, వాళ్ళు రెవల్యూషనరీగా చూస్తున్నారా మీరు? ఇప్పుడుకి భగత్ సింగ్కి ఎందుకు ఇవ్వలేదండి? ఇప్పటికీ ఆయన నక్సలైట్గా మీరు చూస్తున్నారా? బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూశారు. రెవల్యూషనరీగా మనం అవార్డు ఇవ్వాలి, వాళ్ళని సత్కరించండి. ఇది జెన్ జీ కోరుకునేది ఇప్పుడు.